ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చాలా క్లియర్గా స్పష్టంగా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై ఇప్పటికైనా పయ్యావుల కేశవ్ ఎలాంటి సమాధానం ఇస్తారు అన్నది చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎండిసి ద్వారా 9,000 కోట్ల రూపాయల రుణం తీసుకొని వచ్చే ప్రక్రియ మొదలుపెట్టింది. ఆల్రెడీ 9,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చింది. కానీ ఆ అప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన కండిషన్లే దుమారం రేపుతున్నాయి. దీనిపైన ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నిస్తే ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన పయ్యావుల కేశవ్ ఆ కండిషన్ల గురించి మాట్లాడకుండా వైసీపీ వాళ్ళు దేశద్రోహం నేరానికి పాల్పడుతున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు, 200 మంది ఇన్వెస్టర్లకు ఈమెయిల్లు పంపించారు, ఈ ఏపీ ఎండిసి బాండ్లను కొనుగోలు చేయవద్దంటూ ఇన్వెస్టర్లకు ఈమెయిల్స్ పంపించారు, ప్రాసిక్యూట్ చేయాలి వీళ్ళని, దేశద్రోహం కేసు పెట్టాలి జగన్ మీద, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీద, వైసీపీ వాళ్ళ మీద అంటూ పయ్యావుల కేశవ్ చాలా ఆగ్రహంగా మాట్లాడారు. అది ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే పదే రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టర్లు అంటోంది అప్పులు ఇచ్చేవాళ్ళని. సరే, అప్పులు ఇచ్చేవాళ్ళు అంటే మనకి నామోషంగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ ఇన్వెస్టర్లు అని తెలుగుదేశం పార్టీ నేతలంతా చెప్తూ ఉన్నారు. అదే వైసీపీ హయాంలో అయి ఉంటే ఈ పాటికి మీడియా అంతా రంగంలోనికి దిగి అప్పులు ఇచ్చే వాళ్ళని ఇన్వెస్టర్లు అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, వాళ్ళు అప్పులు ఇచ్చేవాళ్ళు ఇన్వెస్టర్లు కాదంటే ఈ పాటికి మీడియా దాడి చేసి ఉండేది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్థిక మంత్రి మాత్రం అప్పులు ఇచ్చే వాళ్ళని ఇన్వెస్టర్లు అని పదే చెప్తున్నారు. సరే, అది పెద్దగా అభ్యంతరం లేని అంశమే అనుకుందాం. కానీ ప్రధానంగా 2 అంశాలు అయితే ఇక్కడ కీలకంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వైసీపీ సంధిస్తున్న ప్రశ్నలకు కౌంటర్గా కొన్ని అంశాన్ని ప్రస్తావిస్తుంది. అదేంటంటే ఆర్థిక మంత్రి కూడా చెప్తున్నది, అసలు ఈ ఏపీ ఎండిసి ద్వారా రుణాలు తీసుకురావాలి అన్నది ఈ ప్రభుత్వ నిర్ణయం కాదు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే 2024 మార్చి 15న జీవో MS 35 విడుదల చేశారు. ఆ జీవో ద్వారా ఏపీ ఎండిసికి ద్వారా 7,000 కోట్ల రూపాయలు రుణం తేవాలనుకున్నారు. మేము వచ్చిన తర్వాత అదే పని చేస్తున్నాం, కాకపోతే ఇంకో 2,000 కోట్లు ఎక్కువగా అప్పు తెస్తున్నాం, అంతకుమించి ఏం తేడా లేదు కదా అన్నది అధికార పార్టీ వాదన. కానీ ఇక్కడ చాలా తేడా ఉంది, కండిషన్ల విషయంలో చాలా తేడా ఉంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వైసీపీకి సంధిస్తున్న మరో ప్రశ్న ఏంటంటే వైసీపీ హయాంలో కూడా ఏకంగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు కదా, అది తప్పు కానప్పుడు ఇది తప్పు ఎలా అవుతుంది అని కూడా వాదిస్తూ ఉన్నారు. కాకపోతే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎండిసి ద్వారా బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా లిక్కర్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి రుణం తెస్తున్నప్పుడు గగ్గోలు పెట్టింది మీడియా, తెలుగుదేశం పార్టీ అంతా. ఇంకేముంది, నాశనం అయిపోయింది, ఇంకా అప్పులు కూడా పుట్టలేని పరిస్థితికి వచ్చేసరికి మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు అంటూ మాట్లాడారు. కానీ ఆ రోజు తాకట్టు పెట్టడానికి ఈ రోజు తాకట్టు పెట్టడానికి చాలా వేరియేషన్ ఉంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆ అంశాన్ని చాలా క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. వైసీపీ హయాంలోనే 2024 మార్చి 15వ తేదీనే 7,000 కోట్ల రూపాయలు రుణం తెచ్చుకునేందుకు ఏపీ ఎండిసి ద్వారా జీవో ఇచ్చారు, మేము 2,000 కోట్లు ఎక్కువ తెస్తున్నామని చాలా సింపుల్గా మాట్లాడుతున్నారు. కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే అందులోని కండిషన్లను చూడండి. మేము విడుదల చేసిన జీవోలో ఎక్కడా కూడా 7,000 కోట్ల రూపాయలు ఒకేసారి రుణంగా తీసుకురావాలని మేము చెప్పలేదు. ఏపీ ఎండిసి కోసమే ఆ రుణం కూడా ఏపీ ఎండిసి సంస్థ అభివృద్ధికి అవసరమైన నిధుల సేకరణలో భాగంగా అవసరాన్ని బట్టి విడతల వారీగా ఈ 7,000 కోట్ల రూపాయలు తెచ్చుకునేలాగా మేము ఆ రోజు జీవో ఇచ్చాం. పైగా ఈ అప్పుకు సంబంధించి వడ్డీ అసలు చెల్లింపు మొత్తం ఏపీ ఎండిసిదే బాధ్యత అని కూడా మేము జీవోలో స్పష్టంగా చెప్పాం. ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది అని కూడా చెప్పలేదు. అంటే అది పూర్తిగా ఏపీ ఎండిసికి సంబంధించిన అప్పు మాత్రమే. తాము ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏపీ ఎండిసి ద్వారా 9,000 కోట్ల రూపాయలు రుణం తెచ్చేందుకు ప్రైవేట్ వ్యక్తులు పెట్టిన కండిషన్లన్నీ అంగీకరిస్తూ ఏకంగా 191,000 కోట్ల రూపాయలు విలువైన గనుల్ని తాకట్టు పెట్టారు. మేము విడుదల చేసిన జీవోలో ఎక్కడా కూడా 191,000 కోట్ల విలువైన గనుల్ని తాకట్టు పెడుతున్నట్టు ఎక్కడా చెప్పలేదని కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తున్నారు. దాంతోపాటు మేము ఇచ్చిన జీవోలో ఈ అప్పు చెల్లింపు మొత్తం ఏపీ ఎండిసిదే బాధ్యత, అది కూడా అప్పు కూడా విడుదల వారీగా తెచ్చుకోవాలని చాలా క్లియర్గా చెప్పాం. కానీ తెలుగుదేశం పార్టీ ఈ 9,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పు వ్యవహారంలో మాత్రం మొత్తం 9,000 కోట్ల రూపాయలు ఒకేసారి తెచ్చేసుకోవడమే కాకుండా ఈ అప్పు తిరిగి చెల్లించే బాధ్యత ఏపీ ఎండిసి మీద కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన వేశారు. ఒకవేళ ఏపీ ఎండిసి ఈ రుణాన్ని చెల్లించలేకపోతే ఆర్బీఐ దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేట్ అకౌంట్ నుండి డైరెక్ట్గా డ్రా చేసుకునేట డైరెక్ట్ డెబిట్ మెకానిజం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ ప్రైవేట్ వ్యక్తులు ఆర్బీఐ దగ్గర నుండి అకౌంట్ నుండి ఏపీ అకౌంట్ నుండి డబ్బులు డ్రా చేసుకునేలాగా వెసులుబాటు ఇచ్చారు. ఇది ఎక్కడా జరగలేదు, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఈ పని చేశారు అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అకౌంట్ మీదే ప్రైవేట్ వ్యక్తులకు అధికారం ఇచ్చేశారు.
కానీ మేము 7,000 కోట్ల రూపాయలు అంటే యాక్చువల్లీ వైసీపీ హయాంలో 7,000 కోట్ల రూపాయలు రుణం తేవాలని ఒక జీవో ఇచ్చారు. కానీ ఆ జీవోలో ఎక్కడ ఇలాంటి 191,000 కోట్ల విలువైన గనుల్ని తాకట్టు పెడతాం, ఏపీఎండీసీ డబ్బులు చెల్లించకపోతే డైరెక్ట్ మీరు ఆర్బీఐ దగ్గర ఉన్న రాష్ట్ర అకౌంట్ నుండి డబ్బులు తీసేసుకోవచ్చు అంటూ ఇలా ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కడా కూడా వైసీపీ హయాంలో అజమాయిషీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా రుణం తెచ్చుకోవడానికి 9,000 కోట్ల రూపాయలు రుణం తెచ్చుకోవడానికి ఎవరు తప్పు పట్టడం లేదు. కానీ ఆ కండిషన్లు 191,000 కోట్ల రూపాయలు విలువైన గనుల్ని తాకట్టు పెట్టడం కేవలం 9,000 కోట్ల రూపాయల రుణం కోసం, పైగా డైరెక్ట్ ఆర్బీఐ దగ్గర ఉన్న రాష్ట్ర అకౌంట్ నుండి ప్రైవేట్ వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క మాట కూడా చెప్పకుండా డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించడమే ఇప్పుడు దుమారం రేపుతోంది. కానీ పయ్యావుల కేసు ఎక్కడా కూడా ఆ విషయాన్ని చెప్పడం లేదు. ఎందుకు అంత విలువైన ఖనిజాన్ని తాకట్టు పెట్టారని కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్బీఐ దగ్గర ఉన్న అకౌంట్ పైన ప్రైవేట్ వ్యక్తులకు డైరెక్ట్ ఎలా మీరు అధికారం ఇచ్చారని కానీ ఆ ప్రశ్నలకు పయ్యావుల కేసు సమాధానం చెప్పడం లేదు. ఈ బాండ్లు కొనొద్దండి అంటూ లేఖలు రాశారు అన్న అంశాన్ని మాత్రమే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. దాంతోపాటు వైసీపీ హయాంలో మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారు, మరి అది తప్పు కానప్పుడు ఇది తప్పు అవుతుందా అని కూడా టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాకపోతే ప్రజలంతా గమనించాలి ఏంటంటే వైసీపీ హయాంలో ఆ పని చేసినప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీడియా వాళ్ళంతా దాడి చేశారు. ఆ రోజు తప్పన్నారు. మరి ఆ రోజు తప్పని ఈరోజు అదే అంశాన్ని మేము ఫాలో అవుతామనడం ఎంతవరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కరెక్ట్ అన్నది ఆలోచించాలి. దానికి తోడు ఈ అంశానికి సంబంధించి లిక్కర్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇచ్చారన్న రుణానికి సంబంధించి కూడా కండిషన్లలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అది కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చాలా వివరంగా చెప్పారు. అప్పుడు ఏం చేశారు, మద్యం ఆదాయంలో మార్జిన్ అంటే అప్పుడు ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించేది కాబట్టి ఒక్కో బాటిల్ మీద 10 రూపాయలు అలా మార్జిన్ పెట్టేసి ఆ ఆదాయాన్ని తిరిగి అప్పు కోసం చెల్లించేలాగా ఎస్క్రో చేశారు. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మేము గిన ఈ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఈ అప్పు చెల్లించలేకపోతే డైరెక్ట్గా వెళ్ళి ఆర్బీఐ దగ్గర రాష్ట్ర అకౌంట్ ఉంటుంది కదా అక్కడ నుండి తీసేసుకోండి అని ఎక్కడ వైసీపీ హయాంలో చెప్పలేదు. పైగా అప్పుడు తాకట్టు పెట్టింది 1,900 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని తాకట్టు పెట్టి ఏకంగా 25,000 కోట్ల రూపాయల రుణం కోసం 25,000 కోట్ల రూపాయల రుణం కోసం 1,900 కోట్ల రూపాయల చిల్లర ఆస్తుల్ని తాకట్టు పెడితే ఇప్పుడు ఏకంగా కేవలం 9,000 కోట్ల రూపాయల రుణం కోసం 191,000 రూపాయల విలువైన గనుల్ని తాకట్టు పెట్టారు. ఆ వేరియేషన్ కూడా ఉంది. సో ఇప్పుడు పయ్యావుల కేశవ్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్పాల్సిన సమాధానం ఏంటంటే ఎవరు ఫిర్యాదులు చేసి ఉండవచ్చు. ఎవరో జర్మనీలో కూర్చొని ఉదయాన్నే అతను ఫిర్యాదు చేశారు, అతను వైసీపీ అభిమాని, అతని ఫేస్బుక్ అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందంటూ కూడా ఆర్థిక మంత్రి చూపెడుతున్నారు. ఉండొచ్చు, అతను అభిమాని అయి ఉండొచ్చు, కంప్లైంట్ చేసి ఉండొచ్చు. కానీ ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా నేరుగా వాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకొని ఒక సంస్థలకు ఫిర్యాదు చేసే తెలివితేటలు ఉండవు. ఎవరైనా అలా ఫిర్యాదు చేశారంటే వాళ్ళ వెనక జగన్మోహన్ రెడ్డి ఉంటారు అనడం కూడా కరెక్ట్ కాదు కదా. అతడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఇలా మొత్తం ఆదాయాన్ని తాకట్టు పెట్టి రాష్ట్ర ఖజానా పైన ప్రైవేట్ వ్యక్తులకు అజమాయిషి ఇచ్చి అప్పులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా తీసుకోవద్దండి, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది తప్పుడు విధానమని రాశారేమో ఏది ఈ అప్పులు ఇచ్చే వాళ్ళకి. దాన్ని తప్పు పట్టచ్చా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సింపుల్గా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే 9,000 కోట్ల రూపాయల విలువైన అప్పుల కోసం 191,000 కోట్ల రూపాయల విలువైన గనుల్ని తాకట్టు పెట్టడం కరెక్టా? 2 తాకట్టు పెట్టారు, బాగానే ఉంది. అంతటితో కూడా ఆగకుండా ఏకంగా ఈ అప్పుగిన ఏపీఎండీసీ చెల్లించలేకపోతే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి రాష్ట్ర అకౌంట్ నుండి నేరుగా మీరు మాకు ఒక్క మాట కూడా చెప్పుకోకుండా ఆ డబ్బులు తీసేసుకోవచ్చు అంటూ అసలైన ఖజానా మీదే ప్రైవేట్ వ్యక్తులకు అధికారం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? గతంలో జగన్మోహన్ రెడ్డి పరపతి లేదు, పరపతి 0 అయిపోయింది, అందుకే తాకట్టు పెడితే తప్ప అప్పులు ఇవ్వడం లేదన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు పయ్యావుల కేశవ్ లాంటి వారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడుకి విపరీతమైన పరపతి ఉంది అని చెప్తూనే ఇలా లక్షల కోట్ల విలువైన గనుల్ని తాకట్టు పెట్టడం, అక్కడికి వాళ్ళకి నమ్మకం కుదరకపోతే ఏకంగా ఆర్బీఐ దగ్గర ఉన్న రాష్ట్ర అకౌంట్ మీద అధికారం ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అన్నది ఎంతవరకు సమర్థనీయం, ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది అన్న దానిపైన పయ్యావుల కేశవ్ వివరణ ఇవ్వాలి.